ఇక్కడ 20-30 సంవత్సరాలకి ఇల్లే లేదు, దీని ఓనర్ కరిమేరలో ఉంటాడు అని చెప్పినాక వాళ్ళు ఏం చేసి నోటీస్ ఇచ్చారు ఎవరికి, తనకు. ఇక్కడ మీకు బొడ్ల సత్యనారాయణకి నోటీస్ ఇచ్చి నాకు కూడా లెటర్ ఇచ్చారు. అక్కడ ఇల్లు లేదు, ఇంటి నెంబర్ లేదు, ఫిజికల్గా చెక్ చేసినాం, ఆయనకు నోటీస్ ఇస్తున్నాం, ఆయన మీద మీరు పోలీస్ కేసు పెట్టండి అంటే నేను ఎవరి మీద కేసు పెట్టాలి? అప్పుడున్న మున్సిపాలిటీ కమిషనర్ మీద పెట్టానా, అప్పుడున్న ప్లానింగ్ ఆఫీసర్ మీద పెట్టానా, అప్పుడున్న మన సబ్ రిజిస్టర్ మీద పెట్టానా, ఎవరి మీద పెట్టాలి? ఒకవేళ పోలీస్ శాఖ దగ్గరికి పోయినా కూడా వానికి రిజిస్ట్రేషన్ ఉంది కదా అంటారు. ఈ రిజిస్ట్రేషన్ ఫ్యాక్టా కాదా అని ఎంక్వైరీ చేసి ఎవరు పెట్టాలి? మున్సిపల్ వాళ్ళు వాని మీద కేసు పెట్టాలి. మున్సిపల్ వాళ్ళే వాడి ఫ్యాక్ట్ అని తెలిసింది కదా, ఇంటి నెంబర్ లేదని తెలుసు కదా, ఆడ ఇల్లే లేదని తెలిసింది కదా, ఇచ్చిన నెంబర్ మీరే కదా, మీరు ఏవటి ఇది ఇంత ఒక 20 లక్షల రూపాయలు నేను నష్టపోతున్నా కదా, దానికి న్యాయం చేసేది ఎవరు? ఇది దయచేసి మేము ఈ కలెక్టర్ నోటీస్ కూడా తీసుకెళ్తాం. దీన్ని ఇది తప్పు చేసిన అధికారులు కనుక శిక్ష పడకుంటే రేవంత్ రెడ్డి దగ్గర దాకా పోయి ఈ కంప్లైంట్